వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప కంచుకోట. ఇది ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ ఎన్నికలలో కడపలో కూడా భారీ స్థాయిలో కూటమి విజయం సాధించిన విషయం కూడా తెలిసిందే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ అధ్యక్షురాలు షర్మిల పావులు కదుపుతుంది. కడపను తన కంట్రోల్లో పెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకని అంటే దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే కాంగ్రెస్ పార్టీ కడప అధ్యక్షుడిగా అఫ్జల్ అలీ ఖాన్ని నియమిస్తూ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ ఏంటంటే కడప నియోజకవర్గంలో మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్లే ఎవరి గెలుపు ఓటమిలనైనా డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇక్కడ. సో అలాంటిది వీళ్ళు దాదాపుగా మొన్నటి వరకు వైసీపీ వైపే ఉన్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అంత భిన్నంగా మారిపోయింది. దీనికి కారణం ఏంటి అంటే ఇట్స్ వన్ అండ్ ఓన్లీ రీజన్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అంటే గతంలో ఉన్నటువంటి అమ్జద్ బాషా, ఎమ్మెల్యే అమ్జద్ బాషా, ఆయన అండ చూసుకుని ఆ అమ్జద్ బాషా తమ్ముడు కడప పట్టణంలో విచ్చలవిడిగా చెయ్యాల్సిన పనులన్నీ చేశారని, సో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజలకు ఏ మాత్రం సహకరించేవాళ్ళు కాదని, వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించారు అనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజల బాధ, ఆవేదన. ఇంత జరుగుతున్నా కూడా మరలా టికెట్ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆయనకే ఇవ్వటం, ప్రస్తుతం కడప అధ్యక్షుడిగా, వైసీపీ అధ్యక్షుడిగా అతన్నే ఇంకా కొనసాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వారే, అంటే ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వైసీపీకి చిన్నగా వారు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరినీ ఆకట్టుకోవటానికి అదే సామాజిక వర్గానికి చెందిన అఫ్జల్ అలీ ఖాన్ని తీసుకువచ్చి షర్మిల ఇక్కడ అధ్యక్షుడిని చేయటం జరిగింది. ఆయన ద్వారా ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ అని, అలాగే ఎలాగూ ఆమెకు క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. సో వీటిని క్యాప్చర్ చేయగలిగితే వచ్చే ఎన్నికలలోపు కడప మీద పట్టు సాధించవచ్చు అని చెప్పి ఆమె తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినప్పటికీ కూడా ముస్లిమ్స్లో ఇంకా కడప ప్రాంతంలో వైసీపీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ రావట్లేదు. ఎందుకని అంటే బీజేపీతో బయట ఎంత విభేదించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసే ఉంది అనేటువంటిది చాలా బలంగా గ్రౌండ్ లెవెల్ వరకు వెళుతున్నటువంటి అంశం. రెండవది అమ్జద్ బాషా ఆయన తమ్ముడు చేస్తున్నటువంటి వ్యవహారాలు. సో ఇవే కాంగ్రెస్ పార్టీని అక్కడ అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం జగన్ చెయ్యట్లేదు, దీన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చెయ్యట్లేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటి మీద దృష్టి సారించి ఎప్పుడూ తన చుట్టూ ఉండేటువంటి కోటరైతోటే చర్చలు జరపకుండా స్థానికంగా ఉండేటువంటి ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తల దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ రిపోర్టు తెప్పించుకోగలిగితే కొంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేయొచ్చు. కొంతమంది అనవసరమైనటువంటి వ్యక్తులను పక్కన పెట్టి ప్రజల ఆమోదం కలిగినటువంటి వ్యక్తులను, ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో వారిని తీసుకువచ్చేదానికి అవకాశం కలుగుతుంది. మరి దీని మీద దిద్దుబాటు చర్యలు చేపడతారో లేకపోతే కడపని షర్మిలకు వదిలిపెడతారో చూడాలి.